పబ్లిక్ ఇక ఎప్పటి లెక్కనే ఇప్పుడు మా ముసలోడు వచ్చే ఏళ్ళైంది కదా ఇక మరి మూతవారి ఏడిగురం ముంగటేసుకొని ఉన్నాడు ఓ పరి అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏడున్నవే? వాళ్ళ తన్లు వీళ్ళ తన్లు అని పొద్దుగాల సాటింపు చేయిస్తే పత్తెర పోకుండా ఇంటికనే రికా ఉన్నా కానీ ఎవ్వరు పత్తకు లేరు కదా మరి. మరి వాళ్ళు వచ్చేటాలకు వాకిలా నూడువనా ముసలి వచ్చేటాలకు మరి ఏమన్నా అన్నా అంటది. దేహాది వచ్చినాక ఊరుసుకోదా నేనే ఊరుతా కానీ తిన్న కంచానే పక్కకు పెట్ట శాత కాదు కానీ వాకిలు ఉడతావు. ఆయన గిసంట అబద్ధాలు చెప్పేటందుకు నీకు జర్రంతనన్నా సిగ్గులేదా అని తాత? నువ్వు పత్తెర పోతున్నావు ఎందుకే గిసంటి దొంగ ముచ్చట్లు మాట్లాడుతున్నావు? అగో ఈ గుడ్ల గుబ కండది ఎప్పుడు వచ్చిండ్రు ఏంది ఏమో అంటాను. నేను వచ్చిగానే తిని రికాం పంటానా పని పాట ఏం చేస్తలేనా? తిని రికాం నడితేనే మలుసుకొని పంటేనే నీ అయ్యను సాదినా నీ మేనత్తలను సాదినా పండుగలకో పబ్బాలకో మాకు బట్టలు కొనియమా అనే తాత అని నా దగ్గర చేతులు చాపే నీయాసొచ్చి కుక్కలకు పైసలు ఇస్తానానే యాట యాట బాగా నిలుగుతాను నీరు గడదానా. బాబో గీ ముసలో నువ్వుకనన్న మందలు ఇత్తిని కదా ఏదో ఏదో నువ్వు వినలేదని అన్న గాని ఇంతకు ఎవల కోసానికే తాత నీ ఎదురు చూపు? అవ్వో తిప్పులాడి మళ్ళీ ఎట్లా మాట మారుతుందో చూడు రమ్మా దీని పెంక మొఖం మీద పెండగొట్ట. అవో సారు నమస్తే సారు. నమస్తే నమస్తే. రాములంటే మీరేనా? నేనే సార్ కూసారి అయ్యా అప్పట్లో కులం సర్వే చేసింది మీరేనైతే ఇంత ఇంతలేనా నా పేరు యాది మర్చిలే సారు? ఎంత మంది ఉంటారు రాములు పేరు పెట్టుకొని ఊళ్ళల్లా. అంతే అంతే. ఓ ముసలోడా గవన్ని ముచ్చట్లు నీకు అవసరమా చెప్పు? గా సార్ అడిగేటి ఏంటి చెప్పరాదు? రాములు రేషన్ కార్డు ముసలమ్మ పేరు మీద ఉన్నది కదా మీ ముసలమ్మ పేరు చెప్పు. మా ముసలమ్మ పేరు పల్లె లక్ష్మి నా పేరు పల్లె రాములు. రాములు నీకు ఈ ఇల్లే ఉన్నదా ఇంకో ఇల్లే అని ఉన్నదా? ఉన్నది సారు. మొన్న రేవంత్ సారు బ్యాంకులు ఉన్న 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తే మళ్ళీ అదే బ్యాంకులో 2 లక్షల రూపాయలు రుణం తీసుకొచ్చుకొని ఈ ఇల్లు మీద ఇంకో ఇల్లు కట్టిన ఎక్కడ ఆదురు అవుపడుతుంది. నేనే దొరికిందానే నీకు? ఓ ముసలోడా ముచ్చడేందో చక్కగా చెప్పరాదు? గా సార్తో పరస్కలు ఆడుతున్నావు. రాములు ఈ ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నావా? చేయించుకుంటే దీని కాగితాలు పట్టుకురాపో. అసలు ఈ ఇల్లుని ఎవడన్నా ఇల్లు అని అంటారా సారు? అయినా కూడా ఈ ఇంటినే వండుకుంటా ఈ ఇంటికి నేను గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను కడతానా ఎరికేనా? ఇప్పటికైనా నాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారా? లేకుంటే పోయినసారి సర్కారు లెక్కనే బిడ్డ అత్తే ఉండేటందుకు ఓ అర్రా అల్లుడు అత్తే ఉండేటందుకు ఓ అర్రా దేవుని పెట్టుకునేందుకు ఓ అర్రా అని ఉబ్బిచ్చి ఊకుంటారా? నువ్వు ఓట్లేసి గెలిపించిన లీడర్ అని అడగాలి. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామే? రాములు నిలబడు నేను ఫోటో దింపుకుంటా. సరే కారు పార్టీ సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందనే ఆశతోని గా పడవ పడ్డ ఇల్లును కూలగొట్టి మా ముసలోడు గా పారదల ఇంట్లో ఉంటున్నాడు. మరి ఈ షెయ్యి పార్టీ సర్కార్లనన్న మా తాతకి ఇంద్రం ఇల్లు వస్తుందో లేదో చూడాలే ఇక. ఓ సారు అరే నన్ను ఫోటోలు తీసుకొని పోతాను కానీ మరి మా కొడుకులకు కూడా ఇండ్లు లేవు కాదు సార్ వాళ్ళది ఆ ఫోటోలు వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు లేదు ఇండ్లు ఎట్లా వస్తాయి? మరి గట్లంటే ఎట్లా సారు? అప్పుడెప్పుడో రాజశేఖరం సార్ ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఏ సర్కారు వాళ్ళు ఇచ్చిండ్రు మాకు రేషన్ కార్డులు? ఉన్నోళ్ళకే రాయమన్నారు, ఉన్నోళ్ళకే కార్డులు ఉన్నోళ్ళకే రాయమన్నారు. మేమేం చేస్తాం? అంతేనా? ఓ తాత గందుకేనే ఇప్పుడు రేవంత్ అన్న సర్కారు సంక్రాంతి పండుగ అయిపోయినాక కొత్త రేషన్ కార్డులు ఇస్తారటనే. గా వచ్చేదాకా నాగవా ముసలాడా? నీ నాగుడు కాదే నా పక్కన దానా. ఇప్పుడు అందరికి లేనోళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు ఎంతమందికి ఇంద్రమ్మ ఇండ్లు లేవు అనే ముచ్చట బయటవాడు. మరి ఇప్పుడు ఈ ఇంద్రమ్మ ఇండ్ల సర్వే అయిపోయినాక కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఇప్పుడు ఆ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి ఇండ్లు లేవు అని అంటే వాళ్ళకు సున్నరగా అన్నట్టేనా ఇంద్రమ్మ ఇండ్లు? అబ్బో ఇది పెద్ద లాజిక్కేనే తాతో. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక గీ సర్వే చేస్తే ఎక్కువ ఇండ్లు ఇవ్వాల్సి వస్తుందనే ఇప్పుడు గీ సర్వే చేస్తుంది అన్నట్టు సర్కారు కథే అట్టున్నట్టున్నది. మరి ఇప్పటికైనా గుజ్జుల మెల్ల అన్నట్టు ఇల్లు లేని వాళ్ళకి ఆ ఇంద్రమ్మ ఇండ్లని ఇస్తారో లేకుంటే ఊళ్ళో ఉండే ఇంద్రమ్మ కమిటీలు చెప్పిన వాళ్ళకే ఆ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని అంటారు. ఏమో చూడాలి ముంగట. అదొకటి ఉన్నదా కథ? మళ్ళా గతనే సంక్రాంతి వరకు సాగుబడిలు ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తుందట కదనే సర్కారు? అవును మరి అట్లిస్తేనే కరెస్ట్. సర్కారు అన్నట్టు వచ్చిగా బీడుపడ్డ వందల ఎకరాలకు లక్షల రూపాయల రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి చెప్పు? సాగుబడిలు ఉన్న భూములకి ఇస్తేనే మంచి కరెస్ట్. ఈ ముచ్చట్ల సర్కారు ఆలోచన మంచిదే కానీ మరి వాళ్ళు అన్నట్లయినా మరి ఆ రైతు భరోసా ఇప్పటికైనా ఇస్తారో వాళ్ళ దానికి కూడా ఏమన్నా వంకలు లింకులు పెడతారో ఏమో.
సరే సరే గాని ఓ తాత మరి నీకు ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట్నా లేకపోతే ముసలోని నీకెందుకు అని అంటారట్నా? ఏమ్మా ఊళ్ళో ఉన్న ఇంద్రమ్మ కమిటీలోళ్ళు నిర్ణయాలు చేస్తారట కదా ఇంద్రమ్మ ఇండ్ల సంగతి ఏందనేది. మరి వాళ్ళైనా ఇంద్రమ్మ ఇండ్లను చక్కగా రానిస్తారా, లేకపోతే వాడు మన పచ్చోడు కాదు, వీడు మన పచ్చోడు, వీడు మనకు దగ్గరోడు, వీడు మనకు దూరపోడు అని లేని వంకలు పెట్టి ఆ వచ్చే ఇండ్లను కూడా ఎత్తగొడతారు. చూడాలి మరి. ఈసారి అయితే నాకు ఇంద్రమ్మ ఇల్లు రాకపోని అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి ఏందనేది. చూసినా అరుల్లా ఇందిరమ్మ ఇండ్లు నీకు సర్కారోళ్ళు ఇంటింటికి తిరిగి ఇండ్లు లేనోళ్ళ వివరాలు సేకరిస్తున్నారట. మరి ఈ చెయ్యిపాటి సర్కార్లనన్నా ఎంతమందికి ఇండ్లు వస్తాయో, ఎంతమందికి రేషన్ కార్డులు ఇస్తారో చూడాలి మరి.